ఇగో ఆగాగు. ఏందది? అమ్మా, మీ ఇంట్లో చదువుకొని పిల్ల ఎవరైనా ఉన్నారమ్మా? మీరు చదివించాలని అనుకోకపోయినా పిల్లల్ని చదివించండి అమ్మా. ఈ రోజుల్లో చదువు చాలా అవసరం పిల్లలకి. మీ ఇంట్లో చిన్నపిల్ల ఎవరైనా ఉంటే చదివించండి అమ్మా. మా సరస్వతి సమాజం ఉచితంగా చదువు చెప్తుంది. మా ఇంట్లో చదవనికి పోరగాళ్ళు పోరీలు ఎవరు లేరు గాని గా దుర్గమ్మ ఇంట్లో దాని మన్మరాలుంది, తోలుకుపండ్రి. అవునా అమ్మా? మేము ఈ రోజే ఈ ఊరొచ్చాం, మాకెవరూ తెలీదు. దుర్గమ్మిల్లు తెల్వదా? గో ఆ పిల్ల తల్లికి చదివించాలని ఆశ ఉండే, గందుకే చెప్తున్నా, వాళ్ళ ఇంటికి పోయి తోలకపోండ్రి. ఆవిడ ఇల్లెక్కడమ్మా? దుర్గమ్మిల్లంటే ఈ ఊర్లో ఎవరైనా చెప్తారు. పోండ్రి, గెల్లి అడగండ్రి. వెతుక్కుంటూ వెళ్ళలేం కదమ్మా. వీలైతే ఇల్లు చూపించడానికి ఎవరైనా పంపించండి. గట్లంటవా? జరాగు. ఓ పద్దు, ఇక్కడ్రా. ఏంటమ్మమ్మా? నువ్వొచ్చినవేందే? గా పెద్ద పద్దును రమ్మను. సరే అమ్మమ్మా. చెప్పండి అమ్మమ్మా. ఇగో పద్దు, నువ్వు పోయి దుర్గమ్మిల్లు చూపించు. ఏమైందే? నువ్వు పోవా? నేను చెప్తున్నా కదా. అది కాదమ్మమ్మా. పోయిరా, పోవే. పంతుల్ని దోలకపో. గేమ్ కాదు, పో. గంత పెద్ద చదువుకున్నోళ్ళు మన ఇంటికి వచ్చిండ్రు. నేను చెప్తున్నా కదా, పోవే. రండమ్మా. మంచిగా దొరికిండ్రు. ఆ దుర్గమ్మకి చదువు అంటే పడదు. దానికి కాబోయే కోడలతో పంతుల్నిచ్చి పంపినా ఇంకా దీని పెళ్లి సెడిపోతుంది. దీని అమ్మ బాబుకి మంచిగా తిక్క కుదురుతుందిలే. ఏందిరా పాండు, గట్ల చేస్తే ఎట్లా? పద్మావతి, ఎవరి ఇల్లంతా? బయట చాటింపేంది? అది అది ఏంది చెప్పు. పద్మావతి, వీళ్ళందరినీ నువ్వే తీసుకొచ్చినావు కదా, ఎవరంటే చెప్పవే. అసలు ఎందుకు వచ్చిండ్రు? అసలు ఎవరు మీరు? మేము సరస్వతి విద్యాపీఠం నుంచి వచ్చావమ్మా. మాది చదువుల్ని ఉద్ధరించే సమాజం అమ్మా. ఈ రోజుల్లో చదువు చాలా ముఖ్యం కదండి. ప్రతి ఒక్కరికి అవసరం అయిపోయింది. కానీ చదువు గొప్పతనం తెలియక చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివించట్లేదు. అందుకే ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కూడా పెట్టింది. తిండి లేని పేదవాళ్లు కనీసం తిండి కోసమైనా పిల్లల్ని బడికి పంపిస్తారని. అలాగే మా సమాజం కూడా చదువుని ప్రోత్సహించడం కోసం, చదువుకునే పిల్లల సంఖ్యను పెంచడం కోసం ఊరూరు తిరుగుతూ చదివించని తల్లిదండ్రులకు హితబోధ చేస్తూ పిల్లల్ని
బడిలో చేర్పించేలా కృషి చేస్తున్నాం. మీ ఇంట్లో కూడా బడికెళ్ళని పిల్లుందని వీళ్ళు చెప్తే వచ్చామమ్మా. నాకు చదువు అంటే నచ్చదని, ఈ ఇంట్లో ఎవరు చదువుకోలేదని, ఇక ముందు కూడా ఎవరు చదువుకోరని నీకు తెలుసు కదా. అందుకే నిన్ను కూడా చదువు మానిపించిన కదా. ఇంత తెలిసి వీళ్ళందరినీ తీసుకురానికి నీకెంత ధైర్యం? ఓ దుర్గమ్మ, ఆగు ఆగు ఆగు. ఏం పెద్ద మనిషి నువ్వు? పెళ్లి కాకుండానే దాన్ని అట్లా కొడుతున్నావు. రేపు పెండ్లైన ఇంటి కోడలైనాక ఏం చేస్తావో? అన్నపూర్ణమ్మ, ఈ విషయంలో నువ్వు తలదూర్చొద్దు. ఈ ఇంట్లో చదువుకోవాలనుకునేటోళ్ళు ఎవరు లేరు. ఇంకా మీరు పోవచ్చు. ఆగండి ఆగండి ఆగండి. మా ఇంట్లో చదువుకునే పిల్లుందండి. సంధ్య, దయచేసి మీరు అడ్డుపడకండి. మీకు నిన్ననే చెప్పాను, ఎలాగైనా మన కూతుర్ని చదివిస్తానని. ఈరోజు అవకాశం వచ్చింది. నేను కూడా చెప్పిన సంధ్య, ఈ ఇంటికి చదువు అచ్చిరాదని. నేను కూడా మీకు చెప్పానండి, ఆ ఇల్లు వేరు మన ఇల్లు వేరని. ఇల్లు వేరైనప్పుడు, మనుషులు దూరమైనప్పుడు ఆ ఇంటి పద్ధతులు మనం పాటించనక్కర్లేదని చెప్పాను కదండి. సంధ్య, వేరని మనం అనుకుంటున్నాం, ఊరు అనుకోవడం లేదు. మనుషులు దూరమయ్యారని మనం అనుకుంటున్నాం, కానీ మనసులు దూరం అవ్వలేదని మనకి తెలుసు. అందుకే చెప్తున్నా, మనం పేరుకు వేరైనా ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఒకే గుమ్మంలో తిరుగుతున్నాం, ఒకే ఆస్తిని అనుభవిస్తున్నాం. మనం బంధాలు తెంచేసుకోవాలనుకున్నా రక్త సంబంధాన్ని విరిచేసుకోలేం. ఎంత కాదనుకున్నా మన కూతురు మా అమ్మకి మనవరాలే. ఈ ఇంటి వారసురాలే. ఈ ఇంటి పద్ధతులు నువ్వు పాటించకపోయినా ఈ ఇంటి వారసురాలు పాటించాలి. గందుకే చెప్తున్నా, మన అమ్మాయి చదువుకోవడానికి కుదరదు. దయచేసి మీరు వెళ్ళిపోండి.
మీరాగండి మీరాగండి సంజయ్ ఏందిదే? వాళ్ళ ముందు మా అమ్మ పరువు తీస్తున్నాం. చెప్తే అర్థం కావట్లేదా? నా బాధ మీకు అర్థం కావట్లేదండి. అయితే వినవా? ఈ విషయంలో నేను వినలేనండి. వింటావా లేదా? వినను వినను వినను. ఏయ్! పెద్దోడా 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 పాండు నిన్నేరా? మనమేంది, ఈ ఇల్లేంది, మన వంశమేంది, మన పద్ధతులేంది, మన ఆచారం ఏంది, మన కట్టుబాట్లేంది? చదువుకున్నోళ్ళు మృగాలైనారని మనుషుల లెక్క మానవత్వంతో బతకనీకే చదువుని నా ఇంట్లోకి రానీలే. ఒకప్పుడు చదువు అంటే నాకు ప్రాణమే. లక్ష్మి కన్నా సరస్వతినే ఎక్కువ పూజించిన. తెల్లారి లేవంగానే మొదటి సరస్వతిని చూసి మొక్కేటి దాన్ని. గసంటిది నా బిడ్డల కోసం ఆ సరస్వతిని దూరం చేసుకున్నాను. తప్పని తెలిసినా దేవత కన్నా నా బిడ్డలే ముఖ్యం అనుకున్నా. చదువు చెప్పకపోయినా సంస్కారంతో పెంచుకున్నా. ఇదే నా సంస్కారం. ఆడదాని మీద చెయ్యెత్తుడు పద్ధతి కాదు. నా బిడ్డల్ని గిట్ల చూడాలనుకోలేదు. చాలు, పోయిన పరువు చాలు. జరిగిన గొడవలు చాలు. ఇరిగిన మనసులు చాలు. ఇక్కడితో ఆపండ్రి, ఆపండ్రి, ఆపండ్రి. పద్మావతి, ఇంకో పాలికి సంటే పని చెయ్యొద్దు. పో. ఏందే దిష్టి బొమ్మ లెక్క గిడనే నిలబడ్డావు? రా పోదాం. ఇట్లా జరుగుతుందని తెలిస్తే నిన్ను ఇక్కడ పంపేదాన్ని కాదు. మంచికి పోతే చెడు ఎదురైతాదంటే ఇదే. ఏం చేస్తాం, అంతా నీ కర్మ. ఇప్పుడే గిట్లుంది, రేపు పెండ్లైనాక నిన్నెట్లా చూడాలనో.
ఇగో తులసి, ఎంత పని జరిగినా తెలిసినా? ఆ దుర్గమ్మ ఏం చేసిందో తెలిసినా? నీ కూతుర్ని చంప పగలగొట్టింది. కొట్టారా? ఆ, అమ్మా, ఊరుకో పద్దు, ఊరుకో. ఎందుకు కొట్టారమ్మా? చదువు గురించే కదా. దుర్గమ్మ గారికి చదువు అంటే ఇష్టం ఉండదుగా, అందుకేగా నువ్వు ఆ ఇంటి కోడలు అవడం కోసమే నీ చదువు మానిపించాం. ఇదంతా తెలిసి కూడా ఎందుకెళ్ళావమ్మా? నువ్వు వెళ్ళగానే ఇది చెప్పింది. అప్పటి నుంచి నా కాళ్ళు చేతులు ఆడలేదు. అక్కడ ఏం జరుగుతుందోనని భయపడుతూనే ఉన్నాను. చివరికి నేను భయపడినట్టే జరిగింది. తప్పు మనదే. తప్పు చేసినప్పుడు తలదించుకోక తప్పదు. తన్నులు తినక తప్పదు. గంతే కదా తులసి, ఆ అమ్మవాయి ఉండి గిట్లనా చెప్తావు? ఆడ దుర్గమ్మ దీన్ని చెంప మీద కొడితే నా చెంప మీద కొట్టినట్టు అనిపించే. గింతకు నేను అమ్మమ్మని సొంతం కూడా కాకపాయా. పైన నాకే గట్ల అనిపిస్తే కన్న తల్లివి కొడితే నీకెంత బాధ ఉండాలే? మరేంది, ఆ దుర్గమ్మ ఏదో మంచి పని చేసినట్టు, నీ కూతురేదో తప్పు చేసినట్టు చెప్తున్నావు. అయినా చదువుకో అని చెప్తే తప్ప? అసలు పద్దును మీరెందుకు పంపించారు పెద్దమ్మ గారు? ఏంది? అవునండి, పెద్దవారు, మంచి చెడ్డ తెలిసినవారు, దుర్గమ్మ గారికి చదువంటే నచ్చదని కూడా తెలిసినవారు. అన్నీ తెలిసి పద్దును ఎందుకు పంపించారండి? దానివల్ల ఇప్పుడు ఎంత సమస్య వచ్చిందో చూడండి. అయ్యో శివ శివ, గిట్ల జరుగుతుందని నాకేం తెలుసునే? ఇదో మొన్న సత్యనారాయణ వ్రతంలో వాళ్ళ కోడలు తన కూతుర్ని చదివిస్తానని చెప్పింది. గది నువ్వు విన్నావు గదే. సమయానికి ఆ సమాజం వాళ్ళు వచ్చిండ్రు. నా పిల్లకి చదువుకునే అవకాశం వచ్చిందని నేను పంపిన. ఏ పద్దు, ఆ టీచర్లు దుర్గమ్మిల్లు తెలియదంటే చూపించిరామా అని చెప్పిన. గంతేగాని లోపలికి పొమ్మన్ననే నిన్ను. పోయి దాంతో సరస్వతి శ్లోకం చదవమన్ననే నిన్ను. గంత చూసిరావే అంటే కాల్చి వచ్చినట్టు చేసినావు. గక్కడికి నేను అడ్డం పడినా. అయినా దుర్గమ్మ ఆగితేగా ఒక్క మాటతో నా నోరు నొక్కేసా. గా దుర్గమ్మ ముందు నేనే ఆగలేకపోయినా. చిన్న పిల్ల, కాబోయే కోడలి పిల్ల, ఇదేం తట్టుకోగలదు? ఇగో తులసి, పెద్దదాన్ని, అనుభవం ఉన్నదాన్ని, జీవితంలో మంచి చెడ్డ తెలిసిన దాన్ని, కష్ట సుఖాలన్నీ కాసి పడపోసిన దాన్ని, ఆ అనుభవంతో నీ కూతురు మంచి కోరు ఒక మాట చెప్తా, ఇంటవా? ఏంటండి? ఇగో మన పద్మావతి ఆ దుర్గమ్మ కోడలు అవ్వడం అంత మంచిది కాదు.